ఒకవేళ అది ఎక్కువ సార్లు మనం ప్రయత్నించామంటే ఇంజన్ లోపల పుల్లీస్ ఉంటాయి కదా, గేర్ వీల్స్ ఉంటాయి కదా, ఆ గేర్ వీల్స్కి టీత్ ఉంటాయి కదా, ఆ టీత్ బ్రేక్ అయిపోతాయి. ఓకే, సో ఇంజన్ పూర్తిగా అంటే గేర్ బాక్స్ మొత్తం పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. సో అది ఎక్కువ సార్లు ప్రయత్నించకూడదు. ఈ వీడియో కోసం మాత్రం నేను ఒకసారి ప్రయత్నిస్తున్నాను. ఫార్వర్డ్ గేర్లో ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మోహన్ రైజన్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే నాకు చాలా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. ఏంటా కామెంట్స్ అంటే రోజుకి 2 కామెంట్స్కి నేను సమాధానం ఇస్తున్నాను. ఏంటా కామెంట్స్ అంటే, రన్నింగ్లో 5th గేర్లో స్పీడ్గా వెళ్తున్నప్పుడు రివర్స్ గేర్ బై మిస్టేక్ వేసేస్తే ఏంటి ప్రమాదం జరుగుతుంది, లేదంటే ఒకవేళ వేయగలమా లేదా, ఈ క్లారిటీ ఇవ్వండి అని చాలా మెసేజెస్ వస్తున్నాయి. తర్వాత గేర్స్ ఇంక్రీజింగ్ 1 2 3 4 5 అనా, లేదంటే 1 నుంచి స్కిప్ చేసి 2కి వెళ్ళొచ్చా, 2 నుంచి స్కిప్ చేసి 5కి వెళ్ళొచ్చా, 4 స్కిప్ చేసి 5కి వెళ్ళొచ్చా, ఇవన్నీ ఇలా కూడా అడుగుతున్నారు. సో అవి చేయొచ్చా లేదా అని కూడా చెప్తాను. గేర్ డిక్రీజ్ చేసేటప్పుడు, ప్రీవియస్ గేర్ వేసేటప్పుడు మనము అంటే ఇప్పుడు 5th గేర్ నుంచి 1 గేర్ వేయచ్చా, 4th నుంచి 1 గేర్ వేయచ్చా, 3rd నుంచి 1, లేదంటే 4th నుంచి 2 వేయచ్చా, అలా కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ అంటే ఈ వీడియో ఏంటంటే క్లియర్గా పూర్తిగా మీకు గేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకేంటంటే ఫ్రెండ్స్, మామూలుగా మనము వెళ్ళేటప్పుడు గేర్ ఇంక్రీజింగ్ చాలా వీడియోస్లో చెప్పాను. 1 2 3 4 5 ఫస్ట్ గేర్ వేసి స్పీడ్ పెంచి, సెకండ్ గేర్ వేసి స్పీడ్ పెంచి, థర్డ్ గేర్ వేసి, ఒక్కొక్క గేర్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది కాబట్టి ఆ గేర్కి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ గేర్కి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. సో 1 2 3 4 5 గేర్స్ క్లియర్ మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఫస్ట్ గేర్లో 0 to 10 స్పీడ్ రీచ్ అయిన తర్వాత సెకండ్ గేర్లో 25 వరకు వెళ్ళొచ్చు, 25 రీచ్ అయిన తర్వాత థర్డ్ గేర్లో 40 వరకు వెళ్ళొచ్చు, 40లో 4th గేర్ వేసుకోవచ్చు, 60 వరకు వెళ్ళొచ్చు, 60లో 5th గేర్ వేసుకోవచ్చు. మనం యాక్సిడెంట్ ఇచ్చిన బట్టి 100 క్రాస్ చేయొచ్చు అని చెప్పాను మీకు. సో అది క్లియర్. తర్వాత నాకు లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే, ఆ విషయం ఎలా తెలిసిందంటే, వెహికల్ నేను సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేస్తారు, ఏంటి ట్రబుల్ ఏమైనా ఉందా అని. సో లాస్ట్ టైం ఈ వెహికల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు టెస్ట్ డ్రైవ్ వెళ్ళారు. సో ఆ టెక్నీషియన్ ఏం చేశాడంటే, ఫస్ట్ గేర్ వేసిన తర్వాత సెకండ్ గేర్ స్కిప్ చేసి థర్డ్ గేర్కి వెళ్ళారు. అంటే ఫస్ట్ నుంచి థర్డ్ గేర్కి వెళ్ళారనమాట, ఫార్వర్డ్ గేర్లోనే. అరే ఇలా ఏంటి వెళ్ళారు, ఎలా చేశారని కరెక్ట్గా గమనించాను. సో వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ గేర్లో ఒక 15-20 వరకు రీచ్ అయిన తర్వాత 20 అబవ్ వరకు రీచ్ అయ్యారు. అంటే ఫస్ట్ గేర్లోనే హై పిచ్ వరకు యాక్సిలరేటర్ ఇచ్చి 20 అబవ్ క్రాస్ చేశారనమాట స్పీడ్ని. సో అప్పుడు ఫస్ట్ నుంచి థర్డ్ గేర్కి వెళ్ళిపోయారు, సెకండ్ గేర్ స్కిప్ చేసి. సో అలా వేస్తే మరి ఏదైనా డ్యామేజ్ అవుద్దా, ఇంజన్కి ఏమైనా స్ట్రెయిన్ అవుద్దా అని అడిగాను. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఫ్యూయల్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుద్ది, అంతేగాని ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వడం ఏమి ఉండదు. కాకపోతే మనం ఫస్ట్ నుంచి థర్డ్ వేయాలంటే 20 అబోవ్ స్పీడ్ వరకు రీచ్ అయిన తర్వాత ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ స్కిప్ చేసి థర్డ్ గేర్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో ఆ విషయం కూడా మనం రన్నింగ్లో ట్రై చేద్దాం ఒకసారి, వేయచ్చా లేదా అనేది ఇంజిన్ మూమెంట్ని బట్టి మనకు తెలుస్తుంది. తర్వాత రివర్స్ గేర్ వేసేటప్పుడు ఒకవేళ ఫార్వర్డ్లో రివర్స్ గేర్ పడుతుందా ప్రయత్నిస్తే, లేదంటే రివర్స్ గేర్ పడితే రివర్స్ గేర్ వేస్తుంటే ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి మనకి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. అసలు ఈ వీడియో చేయడానికి రివర్స్ గేర్ మాత్రమే కారణం. అంటే ఫార్వర్డ్ మూమెంట్లో రివర్స్ గేర్ వేస్తే ఏ విధమైన సౌండ్ వస్తుంది అనేది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం గేర్ ఇంక్రీజింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గేర్ ఇంక్రీజింగ్ ఆల్రెడీ బండి స్టార్ట్లోనే ఉంది. సో ఇప్పుడు నేను గేర్ రాడ్ కూడా మీకు కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నేను ఫస్ట్ గేర్ వేస్తున్నాను. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి వెహికల్ క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను, మూవ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ గేర్లో మనము ఒక 10-15 స్పీడ్ వెళ్ళాక సెకండ్ గేర్ వేసుకుంటున్నాను. సెకండ్ గేర్ వేసాను క్లచ్ పట్టుకొని, మళ్ళీ క్లచ్ రిలీజ్ చేస్తాను, యాక్సిలరేటర్ ఇస్తున్నాను సెకండ్ గేర్. తర్వాత 20 అబవ్ స్పీడ్ క్రాస్ అయ్యాను, థర్డ్ గేర్ వేసుకున్నాను, థర్డ్ గేర్లో వెళ్తున్నాను. ఇంకా 40 నియర్ అవుతుంది, ఒక్క నిమిషం స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి మళ్ళీ సెకండ్ గేర్కి వచ్చాను. అంటే మనము ఫోర్త్ గేర్ వేయాలంటే 40 దగ్గరలోనే వేయాలి కాబట్టి నేను మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి స్లో చేశాను కాబట్టి మళ్ళీ సెకండ్ గేర్కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్ వేస్తున్నాను. థర్డ్ గేర్లో 40 నియర్ వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం 40 నియర్ వెళ్ళిన తర్వాత ఫోర్త్ వేసాను. 60 అబవ్ ఇక్కడ అంత స్పీడ్ వెళ్ళలేము కాబట్టి 60 క్రాస్ అయ్యాక 5th గేర్ వేసుకోవాలి. అది నేను ప్రతి లెసన్లో చెప్తున్నది విషయం. ఓకే,
తర్వాత ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనము గేర్ నుంచి అంటే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ వేయకుండా థర్డ్ గేర్ వేయొచ్చా? ఓకే, ఇది కూడా చాలామంది అడిగారు. సో దానికి నేను క్లారిటీ ఇస్తాను. మనము ఫస్ట్ గేర్ స్టార్టింగ్ స్పీడ్ ఎంత? ఫస్ట్ గేర్ స్టార్టింగ్ స్పీడ్ 0నే, 0 నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ గేర్ స్టార్టింగ్ స్పీడ్ 0. ఓకే, సెకండ్ గేర్ స్టార్టింగ్ స్పీడ్ ఎంత? 10 అవర్ పర్ 10 కిలోమీటర్ స్పీడ్ ఉంటేనే సెకండ్ గేర్ వేయాలి. అది మినిమం స్పీడ్. అది మనము 15 స్పీడ్ వరకు పెంచిన తర్వాతే సెకండ్ గేర్ వేస్తాము. సో మనము సెకండ్ గేర్ మినిమం స్పీడ్ 10 అనమాట. సో ఫస్ట్ గేర్లో 10 స్పీడ్ వెళ్ళాక సెకండ్ గేర్ వేసేయచ్చు. ఓకే, కానీ ఫస్ట్ నుంచి థర్డ్ గేర్ వేయాలంటే థర్డ్ గేర్ మినిమం స్పీడ్ ఎంత? 20. సో మనం ఫస్ట్ గేర్లోనే 20 స్పీడ్ వరకు వెళ్తే థర్డ్ గేర్ డైరెక్టర్ వేసేయచ్చు. ఫస్ట్ నుంచి థర్డ్ గేర్ డైరెక్టర్ వేయాలంటే ఫస్ట్ గేర్లోనే మీరు 20 స్పీడ్ వరకు రీచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఫుల్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నేను న్యూట్రల్ చేశాను, బండి ఇక్కడ ఆపాను. ఓకే, ఆపేసాను, పూర్తిగా ఆపేసాను. ఇప్పుడు మనము ఫస్ట్ గేర్ నుంచి థర్డ్ గేర్కి ఏ విధంగా వెళ్ళాలి, అది సేఫా కాదని చెప్తాను. అంటే ఇంజన్ వైబ్రేషన్ బట్టి మీకు అది కరెక్టా, లేదంటే ఇంజన్ క్లియర్గా లోడ్ తీసుకుంటుందా, లేదంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుందా, అది మనకు తెలుస్తుంది కదా. సో ఆ క్లారిటీ మీకు ఇస్తాను. ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకుంటున్నాను, ఫస్ట్ గేర్ వేసాను, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి ఒక 20 స్పీడ్ వరకు యాక్సిలరేటర్ ఇస్తాను. 20 స్పీడ్ వరకు ఇచ్చాను, బాగా స్ట్రెయిన్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి థర్డ్ గేర్ వేసాను. ఏ విధమైన జర్క్ కానీ లేదంటే ఇంజిన్ వైబ్రేషన్ రావడం కానీ జరగలేదు. కాకపోతే మనము ఫస్ట్ గేర్లో హై పిచ్ వరకు యాక్సిలరేటర్ ఇచ్చాం కదా, అదొక్కటే కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, కానీ అంతకంటే ఇంకే విధమైన ఇబ్బంది రాదు. కానీ ఈ మూమెంట్ మీరు అప్లో అయితే ట్రై చేయొద్దు. ఎందుకంటే మీరు 20 వరకు ఫస్ట్ గేర్లో యాక్సిలరేటర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి థర్డ్ గేర్కి వెళ్ళినప్పటికి 20 బిలో స్పీడ్కి వచ్చేస్తుంది. సో అప్పుడు థర్డ్ గేర్లో చాలా కష్టంగా పికప్ అవుతుంది వెహికల్. సో మీరు అప్లో అది స్టార్ట్ చేయొద్దు. నేను ఆల్రెడీ టెక్నీషియన్తో మాట్లాడాను. సో అప్లో అలా ట్రై చేసామంటే మనం గేర్ మార్చినప్పటికి 20 బిలో స్పీడ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం థర్డ్ గేర్ వేసి ఉంటాము, అప్పుడు క్లచ్ వదిలి మళ్ళీ పికప్ పెంచడానికి కొంచెం వైబ్రేషన్ అవుతూ ఉంటుంది. సో అది కరెక్ట్గా కాదు అని చెప్పారనమాట. ఓకే, సో అదొక పాయింట్ క్లియర్. అది మనము థర్డ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి థర్డ్ వేసేటప్పుడు అలా. మళ్ళీ ఒకవేళ సెకండ్ నుంచి ఫోర్త్ వేయాలంటే సెకండ్ గేర్లో మనం ఎంతవరకు యాక్సిలరేటర్ ఇవ్వాలి? సెకండ్ నుంచి ఫోర్త్ వేయాలంటే మనము సెకండ్ గేర్లో ఎంతవరకు యాక్సిలరేటర్ ఇవ్వాలంటే 35-40 వరకు మనము సెకండ్ గేర్లోనే యాక్సిలరేటర్ ఇచ్చి స్పీడ్ పెంచామంటే అప్పుడు ఫోర్త్ గేర్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ట్రై చేద్దాం. ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాం, స్పీడ్ బ్రేకర్ క్రాస్ అయిన తర్వాత మనం కొంచెం స్పీడ్ పెంచవచ్చు. సెకండ్ గేర్లో ఉన్నాను, ఇప్పుడు నేను నియర్ 35-40 వరకు యాక్సిలరేటర్ ఇచ్చి ఫోర్త్ గేర్ వేస్తున్నాను. ఇది చూసారా, ఇప్పుడు నియర్ 40 వరకు ఉంది. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ చేసి ఫోర్త్ గేర్ వేసాను. సో ఇప్పుడు ఫోర్త్ గేర్లో బండి రన్ అవుతుంది సింపుల్గా. మన ముందు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్రేక్ వేసుకుంటున్నాను. సో ఆ విధంగా మనము సెకండ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్కి వెళ్ళొచ్చు. అంటే గేర్ టు గేర్ షిఫ్ట్, అంటే గేర్ స్కిప్ చేసి ఇంకో గేర్కి వెళ్ళడం అనేది ఈజీగానే ఉంది. కాకపోతే క్లియర్గా మనము అక్కడ వరకు ఆ స్పీడ్ వరకు రీచ్ అవ్వాలి. ఇంజన్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే మనము టాప్ గేర్ వేసేటప్పుడు మన స్పీడ్ అంతా, మన వెహికల్ స్పీడ్ అంతా మనం 50 క్రాస్ అయిపోయామంటే టాప్ గేర్ వేసేస్తాము. ఓకే, 50 క్రాస్ అయిపోయిన తర్వాత 60 నియర్ 60, 50 అబవ్ మనము 5వ గేర్ వేస్తాము. 5వ గేర్లో ఎంతవరకు స్పీడ్ వెళ్తాము? 100, 120, 140 వరకు కూడా వెళ్తాము స్విఫ్ట్ కార్లో. కొన్ని కార్స్ ఇంకా 160, 180 వరకు కూడా వెళ్తాయి. కానీ నేను స్విఫ్ట్ కార్ గురించి చెప్తున్నాను. సో అంత వేస్తాం కదా, అంటే హై పిచ్ వరకు యాక్సిలరేటర్ ఇస్తున్నాం, కంటిన్యూ ఇస్తున్నాం. సో ఈ కొద్దిసేపు మనం ఇవ్వడంలో పెద్ద అంటే దానికి డ్యామేజ్ జరగదని నా ఒపీనియన్. సో మనము గేర్ టు గేర్ అంటే గేర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు కూడా ఒక గేర్ని స్కిప్ చేసి ఇంకొక గేర్ మీదకి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒకసారి ఆపుతున్నాను, ఒక్క నిమిషం నీళ్ళు ఆపుతాను. మనము ఫార్వర్డ్ గేర్లో స్పీడ్గా వెళ్తునేటప్పుడు రివర్స్ గేర్ బై మిస్టేక్ పడిపోతే ఏంటి, దాని పరిస్థితి ఏంటి చెప్తా. ఓకే, మనము ఫార్వర్డ్ డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ రివర్స్ గేర్ మనము ప్రయత్నించినా సరే పడదు. అది నేను లైవ్లో చూపిస్తాను, ఇప్పుడు వేసి మరీ చూపిస్తాను. ఫార్వర్డ్ గేర్లో చిన్న మూమెంట్, బండి ముందుకి చిన్న కదలికున్నా సరే రివర్స్ గేర్ వేద్దామంటే పడదు, కర్రని సౌండ్ వస్తుంది తప్ప పడదు. ఒకవేళ అది ఎక్కువసార్లు మనం ప్రయత్నించామంటే ఇంజన్ లోపల పుల్లీస్ ఉంటాయి కదా,
గేర్ వీల్స్ ఉంటాయి కదా, ఆ గేర్ వీల్స్కి టీత్ ఉంటాయి కదా, ఆ టీత్ బ్రేక్ అయిపోతాయి. ఓకే, సో ఇంజన్ పూర్తిగా అంటే గేర్ బాక్స్ మొత్తం పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. సో అది ఎక్కువసార్లు ప్రయత్నించకూడదు. ఈ వీడియో కోసం మాత్రం నేను ఒకసారి ప్రయత్నిస్తున్నాను. ఫార్వర్డ్ గేర్లో ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను అంటే నేను టాప్ స్పీడ్లోనే వెళ్ళట్లేదులేండి. ఇక్కడ అంత స్పీడ్ వెళ్ళలేము, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎంతో కొంత స్పీడ్లో నేను ఫార్వర్డ్లో వెళ్తున్నాను. సో ఒక్క నిమిషం, ఈ 2 స్పీడ్ బ్రేకర్లు డేట్ పని. యాక్చువల్లీ అలా ప్రయత్నించకూడదు, ఇంజన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి వీడియో కోసం చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంత స్పీడ్గా వెళ్తుంది బండి. ఇప్పుడు నేను ఫుల్ క్లచ్ పట్టుకున్నాను, న్యూట్రల్ చేశాను. ఇప్పుడు రివర్స్ గేర్ ప్రయత్నిస్తున్నప్పుడు ఏ విధమైన సౌండ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫుల్ రైట్ కానీ బ్యాక్ అంటున్నాను, చూసారా, కర్రని సౌండ్ వస్తుంది తప్ప ఇంకే విధమైన మనం ఎంత గట్టిగా ఎంత హార్డ్గా ప్రయత్నించినా సరే రివర్స్ గేరు మనం ఫార్వర్డ్ మూమెంట్లో వెయ్యలేము. క్లియరా? మనము ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ రివర్స్ ప్లేస్లో లాగినా సరే రివర్స్ ప్లేస్లోకి ఎంటర్ అవ్వదు. మెయిన్ పాయింట్ అది. ఓకే, సో మీరు ధైర్యంగా డ్రైవ్ చేయొచ్చు. రివర్స్ గేర్ పడిపోతుందేమో అని చాలామంది అంటే లర్నర్స్ ఏంటంటే 4th గేర్ వేసేటప్పుడు ఇంకొక గేర్కి వెళ్ళేటప్పుడు రివర్స్ గేర్ పడిపోతే మేబీ బండి ఫాలో అయిపోతుందేమో, ఏమో అంటే ఏదో హ్యాపెన్ జరుగుతుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో మీరు ప్రయత్నించినా సరే రివర్స్ గేర్ పడదు. ఏ కారుకి కూడా ప్రతి కారు సేమ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఆటో ట్రాన్స్మిషన్కి అయితే చెప్పట్లేదు, నేను మాన్యువల్ వెహికల్కి చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో చెప్పండి, నేను క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.